చాలా డీసెంట్గా ఉంది మూవీ. ఐ హర్డ్ ద డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం అంట, బట్ లైక్ 5-6 ఎక్స్పీరియన్స్ మూవీస్ తీసిన డైరెక్షన్ ఉంది. విడింట్ ఎక్స్పెక్ట్ అంటే నవ్వే డేస్లో ఏదో థర్డ్ గ్రేడ్ జోక్స్ లేకోకుండా చాలా ప్లెయిన్ టెక్స్చర్తో మూవీ తీశారు. చాలా బాగుంది మూవీ. కొత్త కాన్సెప్ట్, ఈ మ్యూజిక్ది, ఆర్కెస్ట్రా రిలేటెడ్ది. యాక్టర్స్ కూడా అందరు ఫుల్ జస్టిస్ చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీకి ఐ థింక్ దే డిడ్ అ రియలీ ఫైన్ జాబ్. ఫుల్ ఫైన్ క్వాలిటీ కంటెంట్ చూడొచ్చు అందరూ. అంటే క్వాలిటీ ఉంది సినిమాలో తెలుస్తుంది. కొత్త వాళ్ళకైనా కానీ మనకి జనరల్గా ఒక అజ్యూమ్ చేసుకుంటాం కదా, సరిగ్గా ఉండకపోవచ్చు, ఏదైనా తేడా చేస్తారు, కానీ చాలా పర్ఫెక్ట్ మూవీ అయితే. ఇచ్చిపడేశారు భయ్య. మా ఫ్రెండ్ విజయ్ అయితే మామూలుగా చేయలేదు. అండ్ It's really good. It was amazing. Love the music. The music is really Anjana was amazing. Yeah, must watch. Yeah, definitely must watch. మూవీ చాలా బాగుంది. ఇట్ బ్రింగ్స్ అవుట్ అ గుడ్ మీనింగ్, గుడ్ స్టోరీ, అంటే టు ఫాలో యువర్ ప్యాషన్, సో అండ్ టు ఫాలో యువర్ టాలెంట్. సో అది చాలా బాగుంది మూవీ. వీ రియల్ ఎంజాయ్డ్ ఇట్. నాకైతే బాగా అనిపించింది. మా వాడైతే 20 తీశారు, అందరు 20 తీశారు. మ్యూజిక్ అయితే మంచిగా ఉంది. మ్యూజికల్ లవర్స్కి వాళ్ళు చూపించే విధానం నచ్చింది. ప్యాషను, తర్వాత మ్యూజిక్ అనేటువంటిది ఒక సోల్ లాగా అందరూ పేరెంట్స్ కూడా ఇష్టపడాలి దాన్ని. యాక్చువల్గా చాలామంది సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్స్ అవి అంటారు, కానీ నిజంగా ఏదైతే ఇష్టం ఉందో దాన్నే ముందుకు తీసుకెళ్ళగలిగితే బెటర్. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్లస్ జీవితంలో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. బాగా చూపించారు. చాలామంది అందరిలాగే జాబులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకున్న ప్యాషన్ అది వదిలేసి అట్లా సాక్రిఫైస్ చేసేసి ఏదో అడ్జస్ట్ అయిపోతుంటారు లైఫ్లో. అట్లాంటి వాళ్ళకు ఏదో ఒక కనువిప్పు అన్నట్టు. ఇంకా వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళ ప్యాషన్. ఇప్పుడే నీదారే నీది కదా మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ వంశీ చొన్నలగడ్డ గారంట. నిజంగా యూఎస్లో ఉండి జాబ్ చేసుకుంటూ కూడా ఇంత మంచి మూవీ తీశారంటే అక్కడే అర్థమవుతుంది తన ప్యాషన్ ఎంత అని చెప్పని. సురేష్ గారి యాక్టింగ్ నిజంగా చాలా బాగుంది. దేవి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ మూవీ, అందరూ వచ్చి నవ్వుకుంటా హ్యాపీగా వెళ్ళొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. మ్యూజిక్ మొత్తం చాలా ప్లెజెంట్గా వెళ్ళింది మూవీ మొత్తం. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్. మనలో టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్లో మనం సక్సెస్ అవుతాం, కానీ కొంచెం టైం పట్టిద్ది. కానీ ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం నిజంగా అది తొందరగా సక్సెస్ అవుతాము. ఏదేమైనా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంది. హాయ్ అండి, నీ దారే నీ కథ అని మూవీ చూసాము. సినిమా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మూవీ చూసినంతసేపు ఇంట్లో చూసినంత హ్యాపీగా నవ్వుకున్న మూవీ అయితే చాలా బాగుంది. ఇది అమెరికాలో జాబ్ చేస్తూ కూడా ఈ మూవీ తీశారంట భయ్య. వాళ్ళకి సినిమా అంటే ఎంత ఫ్యాషన్ ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది మొత్తం మ్యూజిక్ గురించి తీసిన మూవీ. ఇది మనం ఏదైనా సాధించాలి అని అంటే ఈ సినిమా ఏదైనా సాధించడం కోసం మన కళ అనేది నెరవేర్చుకుంటే ఫ్యూచర్లో మనం ఏదనుకుంటే అది సాధిస్తాము. అది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక మంచి కంటెంట్, మంచి మెసేజ్ ఇచ్చారు. సురేష్ గారి యాక్టింగ్ కానీ, పోసాని యాక్టింగ్ కానీ, అజయ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లు బాగా చేశారు. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. వంశీ డైరెక్షన్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ్య, సినిమా అయితే సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనము ఉన్న జనరేషన్లో అసలు మన గోల్స్ పక్కన పెట్టేసి ఇప్పుడున్న మనీ కోసం అని ఏదో చేయాలని జాబ్ పరంగా చేస్తున్నాము. కానీ అలా కాదు, మన గోల్స్ సాధించాలి. మన గోల్స్ నిర్వర్తించాలంటే చాలా అది టైం పడుతుంది. ఆ టైము మనం చేసుకొని మనం సాధించాలనేది ఒకటి మంచి మెసేజ్ ఇచ్చిళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా నా గోల్ ఏంటిది, నేనేం సాధించాలి అనేది నేను చేయాలనుకుంటున్నా. ఇప్పటి నుండైనా ఫ్రెండ్స్ మీ గోల్స్ మీరు సాధించేటట్టు చేయండి. మూవీ చూడండి, మీరు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతారని నేను కోరుకుంటున్నా. ఓకే, బాయ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ I also worked in this movie as a musician, and thankful to the director and the producer and the film crew. Movie is so good and it will go forward. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ జొన్నలగడ్డ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ అండి. సో చాలా మంచి మూవీ ఇచ్చారు. నాకైతే ఒక పెళ్లి చూపులు చూసినంత ఫీల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే యూఎస్లో ఉండి జాబ్ చేస్తూ తీయడం అనేది చాలా గ్రేట్. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
సో హాయిగా నవ్వుకుంటూ ఒక ఫీల్లోకి వెళ్ళిపోయే మూవీ ఇది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాననే ఫీల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఒక ఫ్యాషన్తోనే వచ్చే వాళ్ళు వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఏదైనా గోల్ ఎలా సాధించాలనేది చాలా బాగుంది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్టర్ గారికి అండ్ సురేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా మోస్ట్ వాచెడ్ మూవీ, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. It's a beautiful movie, very soulful movie with a beautiful message. I appreciate everyone who has been part of this. A very beautiful movie. Everybody must watch it, and I appreciate the thought process that has been behind all of this. So congratulations everyone. పిక్చర్ అయితే చాలా బాగుంది. హార్ట్ టచ్ చేసింది. హార్ట్ టచ్ చేసింది. అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్ టచ్ చేశారు. కొత్త సబ్జెక్ట్ చాలా బాగుంది బాబు. ఇది ఈ ఇప్పుడు ఉన్న పిక్చర్లో చాలా కొత్తగా ఉంది. ఈ సంగీతం అంటే ఈ సంగీతం ఏంటంటే పిక్చర్ చూడ అంత కళ్ళు మూసుకొని చూసినా ఆనందం కలిగించే, ఎన్నో వ్యాధులు న్యాయం చేసే అంత ఆనందాన్ని ఇస్తుంది ఈ పిక్చర్ చూస్తే చిన్నపిల్లలు కాదు ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవాలని కూడా ఈ మ్యూజిక్ చాలా బాగుంది. I come from Mumbai. So Telugu, but I understand a wonderful film. My son has composed music for the title song along with Anand Ashwin, and we came like my wife and we came, and so it's a beautiful film. Really entertaining, really meaningful. చాలా బాగుంది. It's a beautiful movie. Very neat, and then it's got a very nice theme, and I could very much relate with it, and very proud that this is actually happening in Hyderabad, and it's a pleasure to watch youngsters come up with new themes and with new ideas. నీ దారే నీ కథ మూవీ మాత్రం మామూలు లేదన్న. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రొటీన్ స్టోరీలు, వేరే స్టోరీస్ వస్తున్నాయి, కానీ ఇలాంటి స్టోరీ మాత్రం ఇంతకుముందు రాలేదు, ఇకపై రాబోదు కూడా. అంత బాగుంది నా సినిమా మాత్రం. చాలా అంటే చాలా ఎపిక్ కాన్సెప్ట్ తోటి తీశారు మూవీని మాత్రం. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మన సురేష్ గారి యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ అప్ అండి బాబు. ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో తీయాలన్నా. ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ తోటి దాన్ని మంచిగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. దానివల్ల చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ మ్యూజిక్ దానివల్ల మనకు కలిగే హ్యాపీనెస్, పీస్ఫుల్ ఎంతో బాగుంటుందో మూవీ చూస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు, చాలా ఇంట్లో జరిగే సన్నివేశాలు జరుగుతున్నట్టు అనిపించింది. సో ఆ ఫాదర్ ఎమోషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ మాత్రం తగ్గలేదన్న. ఎందుకంటే అంత బాగుంది, అంత రిచ్గా ఉంది మూవీ మాత్రం. సో యుఎస్లో ఉంటూనే ఆయన ప్యాషన్ తోటి ఇంత మంచి మూవీ తీసుకురావడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా బాగా అనిపించింది కూడా. సో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ డైరెక్టర్ గారు మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ ఏ మనసుకి ఏది నచ్చితే అది చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నాకు అనిపించింది. సో మీకు నచ్చిన పని చేయండి, దానివల్ల హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ, లవ్, గుడ్ నైట్. ఆయన ఒక మంచి సినిమా చూసిన, అదేంటంటే నీ దారే నీ కదా అని చెప్పి టైటిల్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. మంచిగా అలా థియేటర్లో కూర్చొని చూస్తూనే ఉండిపోయాము, అంతలాగా అనిపించింది నాకైతే. అసలు ఆ డైరెక్షన్ అన్నా నువ్వు గ్రేట్ అన్న. అంటే డైరెక్టర్ ఎవరో కానీ మంచి తీసిండు సినిమా. ఎందుకంటే యూఎస్లో ఉండి కూడా అటువైపు జాబ్ చేస్తూ ఇటువైపు ప్యాషన్ అంటూ సినిమా తీయడం అనేది కూడా చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సో ఈ సినిమా నుంచి నాకు ఒక బాగా నచ్చింది ఏంటంటే సురేష్ గారి యాక్టింగ్ అనమాట. సురేష్ గారిని అప్పుడు ఎలా చూసామో ఇప్పుడు కూడా ఫాదర్గా క్యారెక్టర్ అంతే మన ఫాదర్ని చూసినట్లు అనిపించింది. అంటే ఈ యూత్ అందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అంటూ తిరుగుతున్నారు, కానీ మీరందరూ ప్యాషన్ అంటూ తిరిగితే లైఫ్లో బాగా పనికొస్తారని చెప్పి నాకు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ మ్యూజిక్ విజువల్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ ఇదంతా. ఇంకోటి నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చూస్తున్నంతసేపు అరే ఇది ఒక మన ఇంట్లో ఉండి మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూస్తున్నాం, మన ఫీల్ గుడ్ మూవీ అనిపించింది, ఇంట్లో వాళ్ళతో చూస్తున్నట్లు అనిపించింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లైన, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమాని మీరు చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే నీ దారే నీ కదా అనే మూవీ చూశాను భయ్య. మూవీ అయితే చాలా బాగుంది. వంశీ జొన్నలగడ్డ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. సురేష్ గారు చాలా రోజుల తర్వాత వచ్చిన యాక్టింగ్ చాలా బాగుంది. అతని కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అసలు మెయిన్ ఏంటంటే వీళ్ళు యూఎస్లో జాబ్ చేస్తూ ఒక సినిమాని ఇంత మంచిగా జనాలకి చూపించారంటే అసలు వాళ్ళ ప్యాషన్కి చెప్పుకోవచ్చు, మెచ్చుకోవచ్చు.
హీరో ప్రీతం గారు కొత్త హీరో అయినా కానీ చాలా బాగా అసలు ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే అర్చన గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే ఈ సినిమాలో ప్యాషన్ అనేసి తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్ చేస్తే పిల్లలు ఎలా సక్సెస్ అయ్యారన్నది బాగా చూపించారు. అలాగే ఇది ఓ యాక్షన్ ఎంటర్టైనర్గా వేరు కథల్లో కాకుండా రొటీన్గా కాకుండా అసలు చాలా కొత్తగా ఉంది. ఫ్యామిలీ అంతా కూర్చొని మన ఇంట్లో జరుగుతున్న స్టోరీ లాగా చాలా బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నిజంగా చాలా డేస్ తర్వాత ఒక మంచి సినిమా చూసా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏంటి చాలామంది పేరెంట్స్ అరే డబ్బులు సంపాదించండి చాలు ఎలాగైనా పర్లేదు అనే పేరెంట్స్ చాలా వరకు ఈ జనరేషన్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ సినిమాలో చూపించింది అయితే నాకు ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. ఏంటంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏది నచ్చిందో అదే చెయ్యాలి. మనం ఏది ఇష్టపడి చేస్తామో ఆ పనే మనకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ని ఇస్తుంది అనే పాయింట్ చూపించడం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలామంది ఈ జనరేషన్లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఒకటికేమో ఒకటి నచ్చుతుంది, దాన్ని చేస్తాడు, అది వర్కౌట్ అవ్వదు, ఇంకొకటి చేస్తాడు, అది వర్కౌట్ కాదు, ఇంకోటి అలా చేస్తూ చివరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ ఏంటంటే మనం ఏది నచ్చి చేస్తామో అదే మనకు యూజ్ అవుతుంది అనేది చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ప్రొడక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు యుఎస్ నుంచి వాళ్ళు ఆ మూవీ పిచ్చితో చేయడం అనేది ఒక పాయింట్ అయితే వాళ్ళు చూపించిన ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎమ్స్ కానీ ఆ మ్యూజిక్ ఉంది భయ్య వేరే లెవెల్. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే మెయిన్గా యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. హీరో క్యారెక్టర్ చేసిన ఆయన కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లో చూసే ప్రతి ఒక్కడు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా ఫీల్ అవుతాడు. నాకైతే బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.